దేవుని వాక్యము ద్వారా నీకు వస్తుంది. ఎంత బలహీనలైనా సరే దేవుడు బలపరచగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రహాముతో అదే అన్నాడు కదా, అబ్రహాం నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తి గల దేవుడను. ఏలియాను ఆ దేవుని శక్తి బలపరిచింది. పౌలు గారు కూడా ఒకప్పుడు చాలా అనారోగ్య పాలై ఉన్నాడు, బలహీనుడై ఉన్నాడు. ఆ సమయంలో కూడా పౌలు గారిని దేవుడు బలపరిచాడు. చూసారా? కాబట్టి ప్రభునంతులరా, దేవుని యొక్క బలము మనకు ఉన్నదనేది గ్రహించుకోవాలి. ప్రభు మనలను బలపరచగలిగిన దేవుడు. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అని వాక్యంలో ఉంది. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అంటే దేవుని నువ్వు తెలుసుకోవాలి, వాక్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, దేవునిలో ఉన్న శక్తిని తెలుసుకోవాలి. కొన్ని సమయాల్లో మన మనస్సు కృంగిపోయి ఉంటుంది, విచారంగా ఉంటుంది, మరి ఏం చేయాలా అన్నట్లుగా ఆందోళనగా ఉంటుంది. కానీ ఆ టైంలో దేవుని వైపు చూస్తూ ఉంటే ప్రభువు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. దావీదు గారికి ఎన్నిసార్లు ఎన్నో విచారాలు, ఎన్నో బాధలు, బలహీనతలు, శోధనలు, అలాగే శత్రువుల భయం, శత్రువులతో యుద్ధాలు చేయటం. అసలు శత్రువులు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయన భార్య బిడ్డలనే దోచుకొని వెళ్ళిపోయారు. ఎన్ని శోధనలు. కానీ మనం వాక్యంలో చదివేది ఏమిటంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే దేవుని నువ్వు తలంచుకుంటా ఉంటే, దేవుని సన్నిధిలో కనిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని చదువుతూ ఈ వాక్యం ఎలా ఉంది ప్రభా నా జీవితంలో నెరవేర్చండి అని అడుగుతూ ఉంటే, ఆ వాక్యం ద్వారా మనం బలపరచబడతా ఉంటాం. ఆమేన్. చూసారా? అలాగ మనం బలపరచబడతా ఉండాలి. కొన్ని సమయాల్లో ఏమి చేయాలో నీకు అసలు చేతగాని పరిస్థితులు వస్తాయి, అర్థం కాని పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని వైపు చూస్తూ, ప్రభా నీ సన్నిధి నాకు కావాలి, మీ వాక్యము కావాలి, మీ ఆత్మశక్తి సహాయము నాకు కావాలి అని నువ్వు అడుగుతూ ఉంటే ప్రభు నిన్ను బలపరుస్తాడు, దృఢపరుస్తాడు. అందుకనే మన భక్తిని స్థిరముగా వేసుకోవాలి, స్థిరముగా వేసుకోవాలి. భక్తిని యథార్థంగా కట్టుకోవాలి. కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే, చూడండి, మనకు ప్రతి ఇంటిలో జెండు బాము సీసా ఉంటుంది. వేసేసా జెండు బాము సీసా ఉంటుంది. ఏం చేస్తాం? రోజు అదేమన్నా కూరలో కలుపుకొని తింటావా? భోజనంలో కలుపు తింటావా? జెండు బాము సీసా అలా ప్రక్కన ఉంటుంది అంతే. నీకు అవసరమైనప్పుడు, ఏదో తలనొప్పిగా ఉన్నప్పుడు, కొంచెం భారకంగా ఉన్నప్పుడు కొంచెం ఆ సీసా తీసుకొని, ఆ జెండు బాము కొంచెం తీసుకొని, నీకు ఎక్కడ బాధగా అనిపిస్తే అక్కడ రాసుకుంటావు. తర్వాత తీసుకెళ్ళి ప్రక్కన పెడతావు. చూసారా? దేవుణ్ణి చాలా సమయాల్లో మనుషులు ఏదో అవసరానికి వాడుకొని ప్రక్కన పెట్టినట్లుగా చేస్తూ ఉంటారు. కాసేపు ఏదో ఆ బాధ వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు ప్రభా 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 సహాయం చేయని అడుగుతూ ఉంటాం.
అలా అడగ్గా దేవుడు ఆ బాధను తీసేసాడు అనుకో, మళ్ళీ ఆ జెండు బాంబు సీసా ప్రక్కన పెట్టినట్టు దేవుని ప్రక్కన పెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తాం. ఇలాంటి వాళ్ళు ఏమవుతారంటే బలహీనలు అయిపోతారు. సాతానుడు అలాంటి వాళ్ళని శోధిస్తూ ఉంటాడు. సాతానుడు శోధించి నిన్ను బలహీనురాలని చేస్తాడు. మన కుటుంబాలను కూడా బలహీనం చేసేస్తాడు. దేవునికి వ్యతిరేకమైనవి ఏవైనా వస్తువులు ఉంటే వాడు వచ్చేస్తాడు నీ ఇంట్లోకి. ఒకసారి నేను ప్రార్థన లేని ఒక అన్యుడు, విగ్రహారాధన చేసేటటువంటి అన్యుడు, అతన్ని నేను చదువుకునే రోజుల్లో చదువుకోవడానికి తోడుగా ఉంటాడని ఇంట్లోకి తీసుకొచ్చుకున్నా. ఓ చాప వేసుకొని ఇద్దరం చదువుకుంటున్నాం. అలాగే ఇద్దరం ఆ చాప మీద పడుకుంటున్నాం. కానీ అతనిని ఆసరా చేసుకొని సాతానుడు వచ్చాడు. కాకపోతే నాయన మెళకువగలిగి ప్రార్థన చేసేవాడు కాబట్టి ప్రార్థన చేసి కనిపెట్టి, ఓ దయ్యమా మా ఇంటికి రావటం ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావనంటే అప్పుడు దయ్యం అందంట, మా అబ్బాయి మీ ఇంట్లో ఉన్నాడు, మా అబ్బాయి కోసం వచ్చాను అందంట. చూసారా? అంటే దేవునికి ఇష్టం లేని వాటిని మన ఇంట్లోనికి రానిస్తే వాటిని ఆసరా చేసుకొని సాతానుడు నీ ఇంటిని దోచుకుంటాడు, బలహీనం చేసేస్తాడు. బలహీనమైపోతావు. నువ్వు బలహీనం అవుతున్నావు అనే దానికి కారణం ఏంటంటే మనశ్శాంతి ఉండదు, భద్రత ఉండదు, ఎప్పటికప్పుడే జగడాలు ఉంటాయి ఆ ఇంట్లో, నెమ్మది లేని పరిస్థితులు వస్తాయి. సాతానుడికి ఎక్కడో మనం చోటిస్తున్నాం. అందుకనే పిల్లరా, సాతానుడు పనంతా ఏంటంటే నిన్ను బలహీనం చేస్తూ ఉంటాడు. అన్ని రకాలుగా నువ్వు బలహీనం అయిపోతావు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, నువ్వెంత బలహీనమైనా సరే మరలా నిన్ను బలపరుస్తాడు, మరలా నిన్ను లేవనెత్తుతాడు. పేతురు విషయంలో చూడండి, ఆ పడవ మీద నుండి ప్రభువుని ఏమడిగాడు, సముద్రంలో నీళ్ల మీద నడిచి వస్తావంటే, ప్రభా నీవు ఎట్లా నడుస్తున్నావో నేను కూడా అలాగే నడుస్తాను అని నీళ్ల మీద నడవటానికి ప్రయత్నం చేశాడు. ప్రభువు వద్దల్లా, నడిచిరా అన్నాడు. ఈయన 4 అడుగులు వేశాడో లేదో మునిగిపోతున్నాడు. మునిగిపోయాడు కదా అని వదిలిపెట్టలేదు కదా. అక్కడ పరిస్థితి ఏంటంటే ధైర్యం పోయింది, విశ్వాసం పోయింది, ప్రార్థనా శక్తి పోయింది. అందువల్ల మునిగిపోతున్నాడు. ఆ మునిగిపోతున్న ఆ బలహీన స్థితిలో ఉన్న పేతుర్ని ఆ జుట్టు పట్టుకొని దేవుడు వెంటనే పైకి లేపేశాడు. ఆల్మోస్ట్ ఆ రోజు ప్రభు ఆ జుట్టు పట్టుకోకపోతే ఆ రోజు చనిపోయి ఉండేవాడు పేతురు. నీళ్ళలోకి పోతే అంతే కదా. కానీ అక్కడి నుంచి దేవుడు పైకి లేపాడు. కావున పిల్లరా, నీవు ఎలాంటి పరిస్థితికి వెళ్ళినా దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని లేవనెత్తే దేవుడు అనే విశ్వాసం నీకు రావాలి. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం యెషయా గ్రంథం 35వ అధ్యాయము 3-4 వచనాలు. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. మరి దేవుని మీద మనం అలాగా ఆధారపడతా ఉన్నామా? దేవుని వాక్యం మీద అలా ఆధారపడుతున్నామా? పరిశుద్ధాత్ముడు పైన మనం అలాగూ ఆధారపడతా ఉన్నామా? అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము
అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. 21 కూడా చదవమ్మా. వారు ఈ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకనుకు తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచడం అంటే బలపరిచాడు. వీళ్ళు ఎప్పుడు దృఢపరచబడ్డారు, ఎప్పుడు బలపరచబడ్డారంటే దేవుని వాక్యము విన్నారు. ఈ ప్రజలు సువార్త ప్రకటన చేశారు, సువార్తను ప్రకటించారు. దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ఆ వాక్యాన్ని ప్రజలు విన్నారు. ఆ ప్రజలు వాక్యం విన్న తర్వాత వాళ్ళ విశ్వాసం బలపడింది. కావున పిల్లరా, ప్రభువు నిన్ను బలపరుస్తాడు. ఎప్పుడు బలపరుస్తాడు? నువ్వు దేవుని సువార్త వినాలి, వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం లేకపోతే ఎలాగా? కొంతమంది ఏమంటారు, బైబిల్ చదవబుద్ధి కావట్లేదయ్యా అంటారు. అసలు అది ఎలాంటి మాట కూడా వాళ్ళకి తెలియట్లేదు. బైబిల్ చదువుతున్నావా? చదవట్లేదయ్యా, చదవబుద్ధి కావట్లేదయ్యా, చదువుతుంటే నిద్ర వస్తుందయ్యా అని అంటారు. అంటే ఏంటో తెలుసా? సాతానుడు ఆవరించి నిన్ను బలహీనమైన స్థితిలోకి తీసుకెళ్తున్నాడు. బలహీనం ఇవ్వటానికి కారణాలు ఏంటో తెలుసా? నువ్వు బైబిల్ చదవకపోవటమే నీకు బలహీనత వస్తుంది. అవును పిల్లరా. అలాగే దేవుని వాక్యం వినకపోతేనే నీకు బలహీనతలు వచ్చేస్తాయి. వాక్యంలో శక్తి ఉన్నది, దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. దేవుని వాక్యము నీకు అవసరతలు తీరుస్తుంది. కానీ వాక్యాన్ని వినటానికి నువ్వు మనసు పెట్టవు. వాక్యము వినకపోతే బలహీనతలు వస్తాయి. అలాగే ఈ బలహీనతలు, ఈ శోధనలు ఎలా వస్తాయంటే, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు ఉన్నాయి చూడండి, వాటిని ఎగరగొట్టడం ద్వారా వస్తాయి. ప్రార్థన అవకాశాలు ఉన్నాయా? ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అవకాశాలు. అలాగే మరి మొన్న వారంలో 24 గంటల ప్రార్థన చేసాము మనం. అది ప్రభువు నీకు ఇచ్చిన అవకాశం. ఏముందలే, వెళ్ళకపోతే ఏమైందిలే, ఆ మనసే సాతానుడు పెట్టే మనసు. అసలు సాతానుడు పెట్టే మనసు. ప్రార్థన అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోకపోవటమే నువ్వు బలహీనత వచ్చిందని అర్థం, బలహీనం అయిపోతున్నావని అర్థం. కావున ఈ ప్రార్థన అవకాశాలని పోగొట్టుకోకూడదు, వాటిని వాడుకోవాలి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థన చేయటం ద్వారా నీకు బలం వస్తుంది, వాక్యం వినటం ద్వారా నీకు బలం వస్తుంది. అలాగే నీకు దేవుడిచ్చిన వాగ్దానాలను గుర్తు చేసుకుంటూ, ఆ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని అడుగుతూ ఉంటావు చూడు, అలా చేయటం ద్వారా నీకు బలం వస్తుంది. అందుకనే ఇక్కడ శిష్యులు మనస్సులు ఏమైపోయినాయి? దృఢపడ్డాయి, అలానే బలపడ్డాయి.
ఆ బలపడినప్పుడు ఏమంటున్నాడంటే 22వ వచనం చూడండి, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఎక్కడ ఉండాలండి? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఆ నిలకడ అనే మాట చాలా అవసరం. పౌలు గారు కూడా కొలస్సీ సంఘంలో ఏమంటాడంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండండి. అంటే నీ ఇష్టం వస్తే చేయటం, నీ ఇష్టం కాకపోతే మానేయటం, నీకు వెళ్ళాలనిపిస్తే ప్రార్థనకి వెళ్ళటం, లేకపోతే ఎగరగొట్టడం, ఇది కాదు, ఇది కుదరదు. నీకు ఒక పద్ధతి ఉండాలి, నిలకడగా ఉండాలి. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యానుసారముగా మనం జీవించాలి. మరి ప్రార్థన యందు అలాగూ నిలకడగా ఉండాలి. వాక్యము చదివే విషయంలో నిలకడగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నామా? అదే ఇక్కడ చదువుతా ఉన్నాం, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. మరి అలాగూ మనం బలపడుతున్నామా? అందుకనే దేవుణ్ణి ఎప్పుడు కూడా, ప్రభువా నన్ను ఆత్మలో బలపరచండి అని అడుగుతూ ఉండాలి. దేనిలో బలపరచబడాలి? మనం ఆత్మలో బలపరచబడాలి. కొంతమంది బరువు తగ్గుతూ ఉంటారు, కొంతమంది ఏమో బరువు పెరుగుతూ ఉంటారు. కొంతమంది బరువు పెరగరు తగ్గరు, అలాగే ఉంటారు. అది సహజంగా ఈ శరీర బరువు. ఏదన్నా బలహీనత వచ్చి రోగం వస్తే 2-3 కిలోలు బరువు తగ్గిపోతారు, ఎవరైనా అంతే. ఆరోగ్యం వచ్చిన తర్వాత కొంచెం ఆహారం తీసుకుంటే 2-3 కిలోలు బరువు పెరుగుతారు. అది బరువు తగ్గటం పెరగటం. కానీ ప్రభువును మనం అడగాల్సిందంటే, ఆత్మలో నన్ను పెంచండి అయ్యా, ఆత్మలో నన్ను బలపరచండి, ఆత్మశక్తిని నాకు ఇవ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతూ ఉండాలి. ప్రార్థనా బలం ఇది. అన్ని బలముల కంటే శ్రేష్టమైన బలం ఏంటంటే ప్రార్థనా బలం. నువ్వు ప్రార్థన ఎంత చేస్తే అంతగా దేవుని శక్తి నీకు వస్తుంది. నువ్వెంతగా ప్రభువుని స్తుతిస్తూ ఉంటావో ఆ స్తుతుల ద్వారా దేవుని శక్తి నీకు వస్తుంది. ఆ స్తుతుల బలం ప్రార్థన బలం. అలాగే వాక్యము చదివినప్పుడు కూడా వాక్య సంబంధమైన బలం మనలోనికి వస్తుంది. ఆ బలము వలన మనము దృఢపరచబడతాము. మరి అలాగూ మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నామా? అలాగూ మమ్మలను బలపరచండి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? అలాగూ మనల్ని మనం తగ్గించుకుందామా? ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుందామా? ఇంకా చూడండి, ఇశ్రాయేలులను గూర్చి ప్రభు ఏమంటున్నాడు? ద్వితీయోపదేశకాండం తీయండి, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచు. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొనజేయును. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. ఇక్కడ మోషే యెహోషువను ధైర్యపరుస్తున్నాడు, దృఢపరుస్తూ ఉన్నాడు. కావున ప్రభునంతులరా, మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడెప్పుడు బలహీనలుగా ఉంటున్నామో ఆ బలహీనతలో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు
అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకొని బలవంతునిగా చేశాడు. ఏలియాను దేవుడు జ్ఞాపకం చేసుకొని బలవంతుడిగా మార్చబడ్డాడు. అలాగే కృంగిన సమయాల్లో బలహీనుడిగా ఉన్న పౌలు గారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని పౌలును బలవంతునిగా చేశాడు. ఈ దేవుని యొక్క కృప ద్వారా పౌలు బలవంతుడిగా మారాడు. అలాగే ఇక్కడ మోషే గారు యెహోషువను ధైర్యపరుస్తున్నాడు. ఏమంటున్నాడు 28వ వచనంలో? యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతని దృఢపరచండి. మరి ఇలాంటి బలాన్ని మనం పొందుకుందామా? ఇదంతా కూడా ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలోనే మనకు దొరుకుతుందండి. ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనాపూర్వకంగా ఉంటావే, ప్రార్థనాపూర్వకంగా ప్రభువా నీ బలము నాకు కావాలని అడుగుతావే, అప్పుడు ఆయన బలము నీలోనికి వస్తుంది. నీ శోధనలు తొలగిపోతాయి, నీ సమస్యలు తొలగిపోతాయి. అది ఎలాంటి పరిస్థితి అయినా, నిన్ను బెదిరించేది కావచ్చు, నిన్ను బాధపరిచేది కావచ్చు, నిన్ను కృంగదీసేది కావచ్చు, నువ్వెందుకు పనికిరావని నీకు నిరాశ కలిగించేది కావచ్చు. అది ఏది అయినా సరే దేవుని మీద నువ్వు ఆధారపడుతూ ఉండాలి, వాక్యం మీద నువ్వు ఆధారపడుతూ ఉండాలి. అందుకనే ద్వితీయోపదేశకాండంలో మోషే ద్వారా యెహోషువకు చెప్పిస్తున్నాడు. దాదాపుగా యెహోషువ గ్రంథం అంటే ఇక మోషే జీవితం యొక్క ఎండింగ్ స్టేజ్. ఈ ద్వితీయోపదేశకాండంతో మోషే యొక్క జీవిత చరిత్ర ముగుస్తుంది. ఆ ముగింపు టైంలో యెహోషువను దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. మోషేతో ఈ యెహోషువకి ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచు అని మోషే ద్వారా ఈ మాటలో చెప్పిస్తూ ఉన్నాడు. కావున ప్రియులారా, నీ జీవితంలో, మన జీవితాల్లో ప్రభువా నన్ను ధైర్యపరచండి, నన్ను దృఢపరచండి అని నువ్వు అడుగుతావా ప్రభుని? పరిశుద్ధాత్మ దేవుని అలాగూ వేడుకుందామా? ఇంకొక వాక్యం చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోదాలో నుండి తీసివేసెను. గమనించండి, ఇక్కడ మనం చూస్తే యెహోషాపాతు అనే రాజును గూర్చి ఇక్కడ రాయబడి ఉంది. ఏ రాజు అండి? యెహోషాపాతు అనే రాజు. ఈ యెహోషాపాతు చేసిన పని ఏంటంటే, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక రూల్ పెట్టుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయము? 6వ వచనంలో చూస్తే, యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు. దేని మార్గంలో నడుచుకోవాలండి? దేవుని మార్గంలో నడుచుకోవాలి. మనకు 2 మార్గాలు ప్రియులారా. ఒకటి దేవుని మార్గంలోనన్నా నడవాలి, లేదా సాతాను మార్గంలోనన్నా నడవాలి. సాతానుడి మార్గంలో నడుస్తూ పోతూ ఉంటే బలహీనతలు వస్తూనే ఉంటాయి, శోధనలు వస్తూనే ఉంటాయి, నీకెప్పుడు సమస్యలు ఉంటానే ఉంటాయి. కానీ దేవుని మార్గంలో నడుస్తూ పోతూ ఉంటే దేవుని కాపుదల ఉంటుంది, జయం ఉంటుంది, ఆయన సంతోషం నీకు ఇస్తాడు. అందువలన మన జీవితాలని ఒక తీర్మానం చేసుకోవాలి. ఏది ఏమైనా నేను దేవుని మార్గంలో నడుస్తాను, దేవుని మార్గంలోనే నేను ప్రయాణం చేస్తాను అని నీవు ఒక తీర్మానం చేసుకోవాలి. యెహోషాపాతు అలాగే చేశాడు. ఏమని చేశాడు? 6వ వచనంలో, యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై. ఆయన ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు. నా ప్రభువుని నేను
ఆయన మార్గములో నడవాలి. మరి ఎలాంటి నిర్ణయాలు వస్తున్నాయా మనకి? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నావు? నేను యెహోవా మార్గములో నడుచుకుంటాను అనే తీర్మానం చేసుకుంటున్నావా? యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని తీర్మానం చేసుకున్నాడు. అలాంటి నిర్ణయం తీసుకుంటావా? దావీదు ఏమన్నాడు? యెహోవా ప్రసన్నతను చూచే వరకు నేను పరుండు మంచం మీదకి నేను ఎక్కను అని అన్నాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు దావీదు. అలాంటి నిర్ణయం తీసుకుంటున్నావా? పౌలు గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. వెనుకున్న వాటిని మరచి ముందున్న గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరి ఉందా నీకు అలాంటి నిర్ణయం? ఎప్పుడైతే దేవుని మార్గంలో నడుచుకోవాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలనే ఒక నిర్ణయం తీసుకుంటావో ప్రభు నిన్ను బలపరుస్తాడు. నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రార్థనలో మనం ఎంత బలపడితే ప్రభు యొక్క బలము మనకు వస్తుంది. కావున యెహోషాపాతు దేవుని మార్గములో నడుచుకోవాలని నిర్ణయించుకొని మరి దేశములో ఆ ఉన్నత స్థలములను దేవతా స్తంభములను తొలగించి దేవుని మార్గంలో నడిచాడు. అలాగే అపొస్తలుడైన పౌలు గారు కూడా వెనుకొన్నవి మరచి ముందున్న గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అందువలన ప్రభు సన్నిధిలో బహు గొప్ప అపొస్తలుడిగా మారాడు. కావున మరి అలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావా? సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను బలపరుస్తాడు. అబ్రహామును బలపరిచిన దేవుడు, ఏలియాను బలపరిచిన దేవుడు, పౌలు గారు బలహీనతలో ఉన్నప్పుడు పౌలు గారిని బలపరిచిన దేవుడు ఆయన బలము మనకించి మనలను కూడా బలపరుస్తాడు. మరి అలాగూ మనం దేవుని వాక్యానుసారముగా సిద్ధపడదాం. ప్రార్థన చేసే తరుణాలు ప్రభు మనకిచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు మనల్ని ప్రభు బలపరచువాడై ఉన్నాడు. ఆయన మన బలహీనతలను మరి బలపరిచి మన బలహీనతలన్నిటిలో నుండి కాపాడి బలపరిచి ఆయన జయమును మనకిస్తాడు. మరి అలాగూ దేవుని మీద మనం ఆధారపడదామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. బలహీనతలో బలమును ప్రసాదించే దేవుడు ప్రభువా. నాయన సడలిన చేతులను బలపరచుడి అని చెప్పారు కదా దేవా. మేము వాక్యంలో చూసిన రీతిగా అబ్రహాము బలహీనుడిగా ఉన్నప్పుడు అబ్రహామును మీరు బలపరిచారు. ఏలియా బలహీనుడిగా ఉన్నప్పుడు ఏలియాను మీరు బలపరిచారు. పౌలు గారు బలహీనుడిగా ఉన్నప్పుడు పౌలును మీరు బలపరిచాడు. దావీదు ఎన్ని శోధనలు, ఎన్ని శత్రు భయాలు, యుద్ధాలు, అనేక సమయాలలో కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మరి దావీదును ఎలాగూ మీరు బలపరిచారు ప్రభా. నేటి దినముల్లో మేము కూడా మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి మీ వాక్యానుసారమైన జీవితమును మేము గుర్తెరిగి ప్రభా మీరిచ్చే బలమును పొందుకొని వారముగా చేయండి. మా బలహీనతలలో మీ బలము మాకు కావాలి. మమ్మలను దృఢపరచండి, మీ వాక్యము చేత స్థిరపరచండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకోనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఈ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి పరిశుద్ధాత్ముడు మన బలహీనతలను తొలగించి ఆయన బలమును మనకిచ్చి మనందరినీ బలపరిచి నడిపించును గాక. ఆమేన్.